భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీలో మూడోసారి టైటిల్ అందుకుంది. మొత్తంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమే లేకుండా టీమిండియా బంగ్లాదేశ్ తో మొదలుకొని ఫైనల్లో న్యూజిలాండ్ వరకు అన్ని మ్యాచ్ల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇలా అన్ని మ్యాచ్లు గెలిచిన దాఖలు లేవు. టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో రోహిత్ శర్మ సారథ్యంలో అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్ బలంతోనే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అన్ని విజయాలు సాధించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ తో ఓసారి టార్గెట్ ఇచ్చి లీగ్ దశలో మరోసారి ఫైనల్లో టార్గెట్ ఛేదించి విజయాలు అందుకుంది. ఆ రెండింటిలోనూ టీమిండియా స్పిన్నర్ల హవా కొనసాగింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ టీమిండియా స్పిన్నర్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక ఓడిపోయాక మ్యాచ్ అనంతరం ఏడుస్తూ తమ జట్టు కోచ్తో సహా ఆటగాళ్లంతా భావోద్వేగంతో కనిపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కోసం ఎన్నో వ్యూహాలతో మేము సిద్ధమయ్యాం. కానీ టీమిండియా స్పిన్నర్లు మా అంచనాలను తలకిందులు చేశారు. ఓసారి లీగ్ దశలోనే మమ్మల్ని స్పిన్నర్లే ఓడించారు. ఫైనల్లో కూడా మళ్లీ అదే రిపీట్ అయింది. స్పిన్ అటాక్ ప్రభావం తక్కువగా ఉంటే స్కోర్ బోర్డుపై మరిన్ని పరుగులు ఉండేవి. మా బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. కానీ స్పిన్ ను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డాం. అలాగే మా రెగ్యులర్ బౌలర్ హెన్రీ కూడా గాయం కారణంగా దూరం అవటం ఫలితంపై ప్రభావం పడిందని గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు. పవర్ ప్లే లో టీమిండియా ఓపెనర్ల వికెట్ త్వరగా తీసి ఉంటే ఫలితం మరలా ఉండేదని అన్నాడు. ఎన్నో అంచనాల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టిన మాకు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నాం అని గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు.